జనసేన పార్టీ నాయకులతో, మండల నాయకులతో, అదేవిధంగా టౌన్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీడియా మిత్రులకి, వెంకటగిరి ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కానీ సమస్యల మీద, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేసింది ఎక్కడంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఓన్లీ ఒక జనసేన పార్టీ మాత్రమే. గత 2014 నుంచి నేను జనసేన పార్టీలోకి 2017లో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యల మీద చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క సమస్య మీద కూడా జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించడం, అదేవిధంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ ఒక మాట అంటే తిరగబడి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గూడూరు వెంకటేశ్వరని మీడియా మిత్రులు కావచ్చు, అతను వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను సుపరిచితున్నే. ఎందుకంటే నేను అన్ని ప్రజా పోరాటాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ కేటాయించడం జరిగింది. కానీ గతంలో ఒక సామాజిక వర్గం స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను అనేక పార్టీలు చూసినా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ అడుగులు వేసి చాలా బలంగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు వెంకటగిరిలో వినిపించినటువంటి జనసేన వాణి ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా గలమెత్తిని మాట్లాడినటువంటి నాయకులు చాలా అరుదుగా కనపడతారు. ఈరోజు 2019లో జనసేన టికెట్ ఆశించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీతో పొత్తుంది, ఈ పొత్తులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం టికెట్ బీఎస్పీకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. పులిశేఖర్ గారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పి ఈసారి వద్దు, నెక్స్ట్ నీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇదే 2024 ఎలక్షన్లో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, టీడీపీకి మీరు టికెట్ కేటాయించడంలో మేము తప్పుపడటం లేదు. ఒకటి, 10 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఘనంగా మా వాయిస్ వినిపించేటప్పుడు కనీసం మా అభ్యర్థినైనా కానీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కానీ మీరు వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు, మీరు ఎలా ఈ జనసేన పార్టీకి మీకు చేయగలుగుతారని వాళ్ళు అడగాలి. కానీ ఏమి అడగకుండా, ఎవరిని సంప్రదించకుండా, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు తెలుగుదేశం టికెట్ కేటాయించారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మేము నడిచేదానికి రెడీగా ఉన్నాం. కానీ అవతల వ్యక్తులు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే, మేము గతంలో ఆనవ రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి ఉన్నా, బలంగా మా వాయిస్, జనసేన పార్టీ వాయిస్ నియోజకవర్గంలో ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ మైనారిటీల వర్గాల కోసం ప్రతి ఏ విషయంలో కానీ జనసేన పార్టీ స్పందించింది. ఈరోజు కనీసం మేము పలానా వ్యక్తికి ఇస్తున్నాం, వాళ్ళని ఎలా తీసుకెళ్తాం, వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పడం కానీ, వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ, వాళ్ళ నుంచి కూర్చొని మనతో మాట్లాడటం కానీ జరగలేదు. అంటే బీసీలు, ఎస్సీ మైనారిటీ వర్గాలు ప్రతి ఒక్క పార్టీ జెండా మోసేదానికి ఉండాలని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, సిద్ధాంతాలతో ఎన్నో పార్టీలు ఉన్నా, మా సొంత డబ్బులు, మా రక్తాన్ని చౌటగా మార్చి మేము ఈరోజు గత 8 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయాసాలకి మేము కూర్చి కావాల్సిన ఏ కార్యక్రమం అయినా కానీ కళ్యాణ్ గారు మాకు ఒక మాట చెప్తే దానికి 2 ఇంతలు కూడా చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఇక్కడ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. గతంలో 16 నెలల ముందు వచ్చి
తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగినోళ్ళు టికెట్ కావాలని చెప్పి గందరగోళం వెంకటగిరి నియోజకవర్గంలో చేయడం జరిగింది. కానీ గత 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేయలేని పరిస్థితి ఓన్లీ జనసేన నాయకుల వల్ల ఇది నెల్లూరు జిల్లాలో గందరగోళం సృష్టించింది. పక్కన తిరుపతి జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది. నెల్లూరు జిల్లాలో ఉండే జన సైనికులకి అందరూ కూడా జనసేన నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నారంటే జనసేన నాయకులు నెల్లూరు జిల్లాలో 1-2 టికెట్లు వస్తే వాళ్ళ కష్టపడి గెలిపించుకోవాలనే మనస్తత్వంతో అందరూ ఉన్నారు. వెంకటగిరి టికెట్ లాస్ట్ వరకు వస్తుందని మేమంతా ఆశలతో ఉన్నాం, కానీ అడియాసులు అయినాయి. కానీ ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మాకు జరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయాల్లోకి రాణించాలంటే రాజకీయ ఎలక్షన్ ని ఈరోజు కోట్ల రూపాయలతో ముడిపెట్టేసి బడుగు బలహీన వర్గాల టికెట్ లేని పరిస్థితి, ఎవరు 100 కోట్లు ఇస్తారు, ఎవరు 200 కోట్లు ఇస్తారనే విధానంతో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ బడుగు బలహీన వర్గాలు కష్టం చేసిన వాళ్ళు గుర్తించాలనే విధానంతో లేవు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడతాడని చెప్పి మేము అనుకుంటున్నాం. మాట్లాడకపోతే త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము ఏం చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా వాళ్ళు జనసేన నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు అందరూ కూడా ఈరోజు మేమంతా కూడా సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము చేసే ఒక మంచి అడుగుని, ముందడుగుని ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అదే విధంగా ఎంతో మంది ఇదేమి రాజులు వంశపారంపర్యంగా వచ్చేది కాదు. రేపు ప్రతి ఒక్కరి జెండా మేమే పట్టుకొని మోయాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మేమంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటాం. పవన్ కళ్యాణ్ జెండాతోనే ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు పెట్టుకునే ముందుకెళ్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 2024లో వెంకటగిరి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.